రాజధాని ఆఫీస్ చేస్తే ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు, మాకు అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు. చాలా 90 మంది రోడ్డు పడతా ఉంటే మొత్తం దాని ఏదో రకం మీరు మాట్లాడారు కొంచెం ఎంత ఇస్తున్నారా మీకు? రోజుకి 500 కానీ 700 దాకా వద్దండి కూలి. 300 కూడా ఉంటుంది, యావరేజ్ 500. 6 నెలలు సీజన్ అండి ఇది, సంవత్సరంలో 6 నెలలు సీజన్. తర్వాత రైతు కూలికి వెళ్తాం, మళ్ళీ నీళ్ళు కట్టుడు, కొత్త జరుగుడు 300 వస్తా ఉంటుంది. ఏదో పని 300 పని లేదు, చేయలేకపోతే తప్పండి. లేదు మాకు 300 తయారు చేసిన బతుకు 60 రోజులు ఒకటే పని చేయలేకపోతే తప్ప మనిషి 50 నుంచి 700 దాకా తప్పని మనిషి ఓపిక మీరు మమ్మల్ని 190 మంది సేవ చేస్తారండి. మాట్లాడితే మీరు కనుక ఎట్టండి రాజధాని కాదంటే ఇక్కడ కాదు. బలవంతంగా ఏ భూమి తీసుకునే పరిస్థితి రాకపోతే బలవంతంగా ఒకవేళ తీసుకుంటే అధికారంలోకి వచ్చిందో మేము బతకాలి కదండి. రైతు బాగుంటే నువ్వు ఆ రైతు భూమి ఇవ్వకపోతే మీరు బాగుంటారు. రైతులు కూడా చెప్తున్నాం ఏమంటే మేము బతకాలని రైతులు కూడా చెప్తున్నాం. మొత్తం 2 బండ్లు 50 ఎందుకు ధరించి 190 మంది సేవ చేయడం. మన గుంటూరు జిల్లాలో 190 మంది సేవ అవుతామండి మేము ఈ రాజధాని ఏరియాలో. లేదు సార్, తీసుకో. కూరటికాయలు మాత్రమే చేస్తారా? తీయడము ఎంత ఇస్తారు తీసిన దానికి? గెలక 5 రూపాయలు ఇస్తారండి. గెలక 5 రూపాయలు. ఏ మేర కూలి గిట్టుబాటు అయితే మీకు 700 రూపాయలన్నా మంచిగా వస్తుంది. 5 రూపాయలు గెలకి ఇస్తే 5 రూపాయలు గెలకి ఇస్తారు. గెలక 5 రూపాయలు, గెలక 5 రూపాయలు ఇస్తే మనకు 500 రూపాయలు పడుతుంది. అదే పని ఆ నుంచి వచ్చినారు. గట్టిగా పోరాడు. ఎవడు బలవంతంగా తీసుకునే పరిస్థితి రాదు. బలవంతంగా తీసుకుంటే మేము అధికారాన్ని మీరే మిమ్మల్ని పనులకి రాణిస్తున్నారా? పోలీసు వాళ్ళు బలవంతంగా రాణిస్తున్నారా? వాళ్ళు బలవంతం పెడుతున్నారా ఏమని చెప్పి బలవంతం చేస్తున్నారా? గట్టిగా మీరు గట్టిగా నిలబడండి. గట్టిగా ఉంటాం గట్టిగా ఉంటాం. ఒడు భూములు తీసుకోలేడు. పొరపాటున ఒకవేళ తీసుకుంటే ఎన్నికి మనం వచ్చినాక ఎన్నికి ఇస్తాం. సరిగా ఉంటుంది. సరిగా ఒకవేళ తీసుకుంటే మాటే చెప్పారండి. ఏదైనా అసలు ఎదురు తిరిగేమన్నా గెలిపించి మనం పొరపాటు చేసామన్నా. ఏదైనా గెలిపించేసి పొరపాటు చేసాం. అప్పుడు అన్ని రుణాలు తీసేస్తాను చేశాడు. చెయ్యి కోట్లు గెలిపివాడు.
పొద్దులేసి పొలాల మీద బతికాలన్న పిల్లలు మాకు ఈ పోతే మా పరిస్థితి ఎందుకంటే బతకాలి చిన్న కాయగో అన్ని కూరగాయలు పొలాల్లో తెచ్చుకుంటాం కూలిస్తారు మాకు ఈ రైతుల పొలాల్లో ఉండబట్టే కదా ఇంకోసారి దొరకదండి ఆంధ్రాలో ఎక్కడ 20 అడుగులకి నీళ్లు పడి యాపిల్ బొప్పాయి తెచ్చి అన్ని పంట యాపిల్ ద్రాక్ష తప్ప చంద్రబాబు నాయుడు కొడుకు పెళ్లి కూడా ఇక్కడి నుంచి ములక్కాయలు పంచారు ఆయన అన్ని కార్యక్రమాలు ఇక్కడి నుంచి పోతుంది ములక్కాయ ఎక్కడైనా ప్రపంచంలో చూసారా తెగపని చెప్పులు కొత్త కూడా కాదు ఈ పొలాలు పోయినాయి అన్న మేము 30 మంది ఉన్నామన్న పొద్దున్న సాయంత్రం ఉదయం 6ంటికి వస్తే 10ంటి దాకా వస్తే పని చేసుకుంటే 400 వస్తాయి అన్న మరలా మధ్యాహ్నం 3ంటికి వస్తే సాయంత్రం 6ంటి దాకా ఉంటామన్నా 500 పని చేసుకుని బతికేవాళ్ళు మరి మా రైతుల దగ్గర పొలాలు తీసుకుంటే మరి మేము ఏమైపోతామన్నా మాకు లాంటి వాళ్ళు ఇంకా 60 మంది ఉన్నారు మా పొలాలు మా బాధ చేస్తారన్నా మీరు రైతు కూలీలకి ఏం చేస్తారో అడగాలన్నా మరి మీరే ఉన్నారు నా చేలో పట్టిందన్నా దీని మీద 4 నెలలకి 50,000 సంపాదిస్తాను దీనికి అయ్యే ఖర్చు 5,000 ఇస్తాను నాకు 50,000 వస్తాయన్న దొండ తీగ ఉంది నాకు దొండ తీగలో 2 సంవత్సరాలు పడి సంవత్సరానికి ఎట్లేదన్నా నాకు 1,00,000 రూపాయల పైన వస్తున్నాయన్న కౌలు రైతు నాకు చెట్టు భూమి లేదు ఈ ఊళ్ళో కౌలు రైతు నేను 4 ఎకరాలు పొలం ఇప్పుడు పోతే నేను ఏం చేయాలి ఎట్ట బతకాలి నేను మా తాతల కాడి నుంచి ఇక్కడే ఉన్నాం మాకు ఏ ఊరు తెలియదు కనీసం మాకు దొంగతనం చేయడం కూడా తెలియదు అన్న కనీసం చంద్రబాబు దొంగతనాలనే నేర్పించమని పెడితే వాటికి దొంగతనం చేసుకుంటాం అది కనీసం అది ఇచ్చేయమనన్నా మాకే బ్యాంకింగ్ అర్థం కాదు కనీసం నేర్పిస్తాను అంటున్నాడు కదా ఆ క్లాసులో దొంగతనం జరిపి నేర్పించాడు అనుకున్నా రోజు దొంగతనం చేసుకున్నా బతుకుతాం కానీ మమ్మల్ని పోలీసులు పట్టుకోకూడదు చెప్తే దొంగతనం చేస్తే పోలీసులు పట్టుకోకూడదు ఎందుకంటే అది చట్టబద్ధం చేయాలి భూములు ఎక్కిన తర్వాత ఇంకేం చేసుకుంటూ అందరు ఇళ్లలో కూర్చుంటారు డబ్బులు వస్తాయి అంటున్నాడు అప్పుడు అందరూ దొంగతనం చేసుకుంటా ఉంటారు ఇప్పుడు దొంగతనం కలిసి భూములు తీసుకుంటాడు ఏం ఆధారం లేదని పనులు చేసుకుని ధైర్యంగా ఉంటారు నీ పేరేంటి ప్రకాష్ ధైర్యంగా ఉంటుంది మేకా సుబ్బారెడ్డి మన రాజశేఖర గారు అన్న ప్రతిపక్షంలో ఉండగా ఊళ్ళో నుంచి నీళ్ళలో నడుచుకుంటూ వచ్చారు అప్పుడు ఈ రైతుల బాధలు చూడలేక 80 కోట్లు శాంక్షన్ చేస్తే ఈ వంతుల పడ్డాయి అయినా కానీ ఇంకా దీనికి మేజర్ ప్రాబ్లం చాలా మిగిలిన్నారు ఇప్పుడు ఇది కంప్లీట్ వాకు పెడితే కొన్ని వారు వరద మాకు వచ్చింది ఈ పొలాలన్నీ మునిగిపోతాయి ఇప్పుడు మీరు వచ్చి ఉంటారన్న ఈ రోడ్లో ఎంత అధ్వానంగా ఉండే ఈ రోడ్లు పరిస్థితి చూడండి అన్న ఒక్కసారి ఈ పాలకులు అంత ఉన్నారు ఇంకా ఇక్కడ రాజధాని నిర్మిస్తారంటే ఉన్న రోడ్లు మన అమరావతి రోడ్లో వాళ్ళు నారాయణ కానీ పుల్లారావు కానీ ఎంతో మంది వెళ్తా ఉంటారు తట్టమట్టి పోసుకోలేకుండా ఆ బోతుల్లో వెళ్తా ఉంటారు బాగా ఎక్కువ ఈ పొలాలన్నీ మునిగిపోతాయి ఎన్నోసార్లు మేము పాలకుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా కట్టాలండి పైనుంచి స్ట్రీమ్ లేదన్న ఈ వాగు సపరేట్ చేయాలి అసలు కెనాల్ లాగా చేయాలి పొలాల్లో ప్రవహిస్తూ వస్తూనే ఉంది వీళ్ళేమంటారు ఇది ఈ విధంగానే ఉంటే వందలాది వేలాది ఎకరాలు మునిగిపోతుంది ఇంకా ఆయన రాజధాని ఆడగడతాడు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు అన్న వర్షం ఇక్కడ నడుచుకుంటూ బ్యాటరీ వేసుకొని తీసుకొచ్చాం రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు అంతే అయినా కానీ ప్రాబ్లం మాకు ఎట్లా మిగిలిపోయింది ఈ లెవెల్ పెంచారన్న అంత మొదలైతే అది రాజశేఖర రెడ్డి గారు కొన్ని ఈ లెవెల్లో అదంతా వచ్చి పడితే మేము అవన్నీ పడవలు పెట్టి పోసుకోవాలా వాటర్ పోతానికండి ఇప్పుడు మనకి అసెంబ్లీలో దీన్ని ఎన్నోసార్లు ప్రస్తావించారండి కొండవీడు ప్రాబ్లం ఎంతో మనకి పైనుంచి వచ్చే వాటర్ మొత్తం ఇక్కడే బ్యాక్గ్రౌండ్ అయినట్టుగా అయిపోయి ఇక్కడ మునిగిన తర్వాత కూడా చాలాసార్లు ఎన్నోసార్లు చెప్పారు నియోజకవర్గంలో పడ్డ దగ్గర నుంచి
5-6 నెలలు కూడా పంటలు వేసుకొని పరిస్థితి సార్ రామకృష్ణారెడ్డి గారు కూడా వాళ్ళని నిపుణులు తీసుకొచ్చారు. కొండవీటి వాళ్ళ నిపుణులు చాలా పాపం చాలా ప్రయత్నాలు చేశారు. అది కూడా ఇప్పటికీ ఇబ్బందుల్లోనే ఉంది, బాగా స్టాగ్నేట్ అవుతుంది వాటర్. ఈ పనులు అందరు కూర్చోండి. మొగాళ్ళు కొద్దిగా వెనక్కి వెళ్ళండి, చెప్పునే ఉండేవాళ్ళు. పోయి వాళ్ళను నాశనం చేస్తే వాళ్ళ భూములన్నీ తీసుకుని పోయి ఆడికి పని చేస్తారు. పెట్టుకుని ఆడికి పోయి పని చేస్తారు. 1500 రూపాయలు రైతులను బలవంతంగా రైతుల దగ్గర తీసుకోవడం కరెక్ట్ కాదు. అందరికీ విధంగా ఉందండి. ఏ ఒక్కరు కూడా బలవంతంగా తీసుకుంటే అందరికీ ధైర్యం అన్ని రకాలుగా సంపాదించుకునే వాళ్ళు తీసుకొని పోయి మనం పొమ్మని చెప్తే భూములు లేకపోతే అడిగిపోతారు. ఏం పని చేస్తారు? యాడిపోయి పని చేస్తారు. ఈ నుంచి 40 కిలోమీటర్ల దూరం పోయి పని చేయాలనంటే ఈడు ఉంటుంది, పని యాడనో ఉంటుంది, ఈడ భూములు ఉండవు. అదే మాట గట్టిగానే పట్టుకున్నాం. అదే విషయం గట్టిగానే పట్టుకుని గట్టిగా పోరాడు, గట్టిగా పోరాడు. గట్టిగా పోరాడ్డాను. చంద్రబాబు నాయుడు చర్మం కొంత మందం గట్టిగా ఏం ధైర్యంగా ఉండ ధైర్యం నిలబడలేకపోతున్నాం. మేము కూడా తీసుకున్న రేపొద్దున మేము ఏ ఊరు వెళ్ళి బతకడం మా చేత కాదు. ఈ ఊరు తప్పితే మేము చదువుకొని కూడా చదువుకోవాలి. మాకేం ఉద్యోగాలు ఇస్తారు? 5 అన్నదమ్ములు అన్న, మాకు 1 ఎకరమే ఉంది, తలా 10 ఉంది. అసలు ఏం చేయాలి మేము? ఇంతమంది 4 రూపాయలు చదువు లేదు. ఉదయం తల్లిని నమ్ముకుంటే 4 రూపాయలు వస్తాయి. మరి ఈ మోసం చేస్తే ఎట్టా మమ్మల్ని? పొలం పనులు తప్పితే మాకు ఏ పని రాదు. ఎవరు బలవంతంగా తీసుకువెళ్ళే తల్లి. పొరపాటు చంద్రబాబు బలవంతంగా తీసుకుంటే మన ముఖ్యమంత్రి అయితే ఎన్నిక కూడా ఇస్తాం. ఏం భయపడాలి. తల్లి ఏడిస్తే 6 ఎకరం 3 ఆడపిల్లలు ఎట్ట పంట పొలాలు పండి
మా అమ్మాయి జై జగన్